నిజంగా నమ్ముతున్నారా మీకు ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా ఇది అని? బాలు నువ్వు ట్రాన్స్ కదా? బుజ్జి నువ్వు కూడా అగ్ని పరీక్ష సెలెక్ట్ అంటే బాగుండు కదా. నేను కూడా స్క్రీన్ మీద చూసేదాన్ని చెప్తాను. ఈరోజు చూసిన ఈ అగ్రిమెంట్ షో చూస్తే నమ్మ దండం రానాయన, మీకు మీ బిగ్ బాస్ కు దండం రానాయన. నా లైఫ్ లో వద్దరా సార్ బిగ్ బాస్ అనిపించేదే అనిపించింది. ఏ అంత గలీజ్ ఉందా? బాగానే ఉంది కదా ఎపిసోడ్. ఇప్పుడు మన ఇద్దరం పెట్టుకుని చూసినాం కదా. ఇప్పుడు నీకు ఏమనిపించింది చెప్పు? చూసిన 1 hour షోలో నీకు ఏమనిపించింది? షార్ట్ లో చెప్పేసి. షార్ప్ గా చెప్పాలంటే నాకు ఆ షో చూస్తాను ఏమనిపించింది అంటే వాళ్ళకి మెయిన్ గా డబ్బులు ఉన్న వాళ్ళు కావాలా, బాగా అందంగా ఉన్న వాళ్ళు కావాలా, మెయిన్ లేడీస్ ఎక్కువ కావాలా, జెంట్స్ కి ఆడ సపోర్ట్ లేదు అనేసి నాకు అర్థమైంది. నేను చెప్తా చూడు, నాకు అర్థమైపోయింది స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఫస్ట్ థింక్ వాళ్ళు ఎందుకు పెట్టారు ముగ్గురు జ్యువెలరీస్ని. ఇప్పుడు బిగ్ బాస్ అంత పెద్ద షోకి పోవడానికి ఫస్ట్ థింక్ బిగ్ బాస్ అంత పెద్ద షోకి సెలెక్ట్ చేయడానికి 3 పరికరాలు పూలం పెట్టినారు. అందులో వాళ్ళ ముగ్గట్లో ఇద్దరేమో బిగ్ బాస్ విన్నర్స్, ఒకడేమో వాడు ఏదో 5 అంట, నేను చూడలే అది ఎపిసోడ్. వాళ్ళను జడ్జ్ చేయడానికి మళ్ళా జ్యువెలరీగా పెట్టినారు. ఇది ఒక పెద్ద రిలీజియస్ కామెడీ. ఇది శ్రీముఖి అంటే ఓకే, హోస్టింగ్ గా బాగా చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనకి శాలిని వచ్చింది కండలు రాని, కొంచెం కండలు వచ్చినాయి. ఆమె ఎక్స్పోజింగ్ చేసుకుని కొంచెం వచ్చింది. బాగుంది కదా, అందుకే అంత హైప్ ఇచ్చినారు అమ్మాయికి. తెలుసు నీకు? అవును, హైప్ ఇచ్చిర్రా, కాదంటలేను. కానీ నాకు ఒక దగ్గర ఏమనిపించింది అంటే ఆ అమ్మాయి వచ్చి ఒక పార్ట్స్కి వచ్చేసరికి అయ్యమ్మో, అంటే ఇప్పుడు వాడు ఏం చెప్పిందంటే ఆమె లిస్ట్ లో బాత్రూమ్ క్లీన్ చేసుకుంటాను ఇంట్లో అని చెప్పింది, అని నోట్ చేసుకుంది. దాన్ని పాయింట్అవుట్ చేసి నువ్వు బాత్రూమ్ క్లీన్ చేస్తావు కదా, అయితే బాత్రూమ్ కాడికి పోయి తీసుకుపోయి క్లీన్ చేయలేము, షూస్ క్లీన్ చేయని పాత షూస్ వచ్చి చేసింది. ఓకే, పని చేయడం తప్పు కాదు, ఓకే. తర్వాత అభిజిత్ గడు పోయి ఆమె వేసుకున్న చెప్పులు నాకు తుడిచేయండు ఆడికి, ఓకే. తర్వాత ఏదో కొంచెం మధ్యలో తర్వాత వీడు అభిసాంగర్ వచ్చిండు. అంటే ఏమైనా ఓన్లో పెట్టినారు, పక్కన పడేసారు. తర్వాత వాడు వచ్చిండు శాంగర్ అని, వాడిని కొంచెం మాట్లాడించారు. వాడిని కొంచెంసేపు చెప్పింటే వాడేదో వాడి గురించి వాడు చెప్పుకుంటాడేమో. తర్వాత మాట్లాడే టైంలో తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి పెట్టలేదా వీళ్ళు లవ్ లాగా అనిపించింది మనం. ఇంకా తర్వాత సరే అటెండ్ చేసి 2 గ్రీన్లు ఇచ్చారు, పంపించేశారు. ఆడదానికి ఆడేసేతురు పడి బిందు మాధవి రెడ్డి ఇచ్చింది, ఇద్దరేమో గ్రీన్ ఇచ్చారు. ఓకే, సరే పంపించేసినారు. ఇంకా తర్వాత వాడిని తీసుకొచ్చారు, వాడిని పంపించారు. ఏం మాట్లాడలేదు, ఏం రీజన్ లేవు, అంతే అయిపోయింది, దొబ్బిచ్చేసారు. తర్వాత సింగర్ ఝాన్సీ ఈమె మడుగు బుజ్జి, నేను ముందు చెప్పాలా, ఆమె వస్తాను చెప్పాలా, ఏమో ఖచ్చితంగా చేసుకుంటాను. యాక్చువల్లీ నాకు 3 రెడ్ రావాలనిపించింది, 3 గ్రీన్లు, సారీ 3 గ్రీన్లు వస్తాయి ఖచ్చితంగా ఏమో అనిపించింది. నవదీప్ వాడు ఇచ్చిండు, బిందు మాధవి ఇచ్చింది, వానికి ఏమో వచ్చింది అభిజిత్ గారికి. ఒక రకంగా చెప్పాలి, అభిజిత్ గారి ఆయన వేలు. వాడు ఎప్పుడెప్పుడు ఒక సినిమా తీసిండు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన విజయ్ దేవరకొండ పెద్ద స్టార్ హీరో అయింది ఇప్పుడు. అట్లాంటిది ఈమె పని చేసుకుంటా పెద్ద పాపులారిటీ పెంచుకుంది. అభిజిత్ తో పోల్చుకుంటే చాలా గ్రేట్, ఆమె సెలబ్రిటీ అనుకోవచ్చు. అలాంటి వాడు రెడ్ ఇచ్చిండు. మన కర్మ కాకపోతే జ్యూరీస్ ఇలాంటి సరే ఏదో 2 గ్రీన్లు ఇచ్చారు ఒక స్టెప్ కోసం. అయితే యాక్చువల్ 3 రావాల్సింది 2 ఇచ్చారు, అది వెళ్ళిపోయింది. ఆడికి ఉన్న అప్పుడు కోవిడ్ అప్పుడు సెలబ్రిటీనే ఆడు. కోవిడ్ అప్పుడు బాగా మంచిగా టిక్ టాక్ రీల్స్ అంతా పాపులర్ బాగా వానికి. అలాంటి వాడు డైరెక్ట్ సెలెక్ట్ అవ్వాల్సినటోడు వాడు ఆడిషన్స్ రావడం ఏంది, వీళ్ళందరితో మాట్లాడడం వాడు ఉన్న ఇజ్జత్ పోతే ఇంకొకరికి వచ్చాడు అనిపించింది. పాపం వాడికైతే నాకైతే చాలా అనిపేర్ అనిపించింది. నీకేమనిపించింది? చాలా అనిపేర్ జరిగింది. ఎట్లా వాడు నవదీప్ కూడా మాట్లాడాడు తెలుసా, ఆ మాట అనుకోకుండా ఉండాల్సింది వాడు నవదీప్. ఏమన్నాడు? మీరు వీడియోస్ చేస్తుంటారు కదా, అవును సార్, అవన్నీ ఎక్కిలి వీడియోసే కదా. ఇప్పుడు నువ్వు చేసే వీడియోస్ వల్గారిటీ ఉంది, వెహికల్ ఉంది,
ఎక్కిలుంది. నిన్ను సెలెక్ట్ చేసి నేను పంపిస్తే ఏ మెసేజ్ ఇచ్చినట్టు పబ్లిక్ అన్నాడు. ఓకే సరే, అంటే వల్గారిటీ బిగ్ బాస్ పంపడము ఏ మెసేజ్ ఇచ్చినట్టు అన్నాడు కదా. అయితే బిగ్ బాస్ సీజన్ 5 చూసినావా? అన్ని చూసాను నేను ఆల్మోస్ట్ బిగ్ బాస్. అందులో 7 hours నుంచి సర్వే వచ్చింది. చూసినా. అంటే గ్రాండ్ లాంచ్ ఈవెంట్లోనే నాగార్జున సారు ఈ 7 hours సర్వ్యూ వీడియోస్ అందరు చూసి ఉంటారు. మొత్తం 7 hours వీడియోస్ చూసినావా? చూసిన యూట్యూబ్ మొత్తం వల్గారిటీ ఉంటుంది, మొత్తం పచ్చి వల్గారిటీ డబుల్ మీనింగ్ అంతా అవే ఉంటుంది. ఓకే, అయితే నాగార్జున సార్ అదే పనిగా కొన్ని వర్డ్స్ అంటే పదాలు, ఇప్పుడు సపోజ్ ఏదన్నా తిన్నావా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలాంటివి కొన్ని పదాలు ఆమెతో చెప్పిపించుకున్నాడు. అంటే నీ వల్గారిటీ భాషలో చెప్పనేసి 5 పదాలు చదువుతాను, అది నీ స్టైల్లో చెప్పాలి. కథలు చెప్తున్నావా? కత్తల్ మింగకు. కత్తలు మింగద్దా? చంపేరా, నన్ను చంపే. మింగేరా? మింగే ఎందుకు వేస్తున్నావు? సరే, అంటే అప్పటికి నాగార్జున సార్ ఏ మెసేజ్ ఇచ్చాడు మన పబ్లిక్? పెద్ద బిగ్ బాస్ కి డైరెక్ట్ పంపించేసారు. డైరెక్ట్ మెసేజ్ అది. ఎట్లా మెసేజ్ ఇచ్చారు? సరే ఓకే. సరే, తర్వాత షకీలా పేర్లో ఉంది వల్గారిటీ అండి. సరే తప్పుగా అనుకోకండి, ఉన్న వాసన చెప్తున్నాను. అయితే షకీలా ఆమె వల్గారిటీ కోసమే సినిమాల్లోకి తీసుకున్నారు. ఆమెను కూడా వల్గారిటీ ప్రకారమే వాడుకున్నారు. ఓకే, అయితే బిగ్ బాస్ 7 సీజన్ డైరెక్ట్ ఆమె సెలెక్ట్ అయింది. అప్పటికి పబ్లిక్ బిగ్ బాస్ ఏ మెసేజ్ ఇచ్చింది? సియర్స్ గా ఒక పేరు ఉండేది షకీలా, బట్ లాస్ట్లీ ఏమిచ్చింది కదా. అట్లన్నప్పుడు సేమ్ కేటగిరీ చెందిన ఉప్పల్ బాలు, అతనేదో పాపం ఎవ్వడు 1 రూపాయి సాయం చేయక ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు పొట్టగూడి కోసం వీడియో చేయడం తప్పు కానే కాదు. దొంగతనం చేయలేదు, ఏం చేయలేదు, అతను దొంగతనం చేయలేదు. తనకు వచ్చింది తను చేసుకున్నాడు. ఇప్పుడు చాలా మంది చేస్తున్నారు. మరి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు పొద్దుగోళ్ళ నుంచి పడుకున్న వాళ్ళు వల్గారిటీ. అంటే ఎందుకు నవదీప్ వల్గారిటీ సినిమాలు ఎప్పుడు వాడలేదేమో, అందరూ వాడతారు. ఇప్పుడు ఇంకొకటి నవదీప్ పడేమంటారు, నువ్వు డబ్బుల కోసమే వీడియోలు చేసినావు కదా, ఒప్పుకుంటారా కదా అన్నాడు. ఒప్పుకుంటాడు. ఇప్పుడు నవదీప్ పాడడం ఫ్రీగా సినిమాలు తీస్తలేడు కదా. నవదీప్ అయినా సరే ఇప్పుడు సపోజ్ వాళ్ళే జోరీస్కి వచ్చి కూర్చున్నారు, డబ్బుల కోసమే కదా, డబ్బుల కోసమే కదా. ఇంకొకటి నవదీప్ ఆ విషయం ఆడడం తప్పు, నువ్వు డబ్బుల కోసం చేస్తావు. ఎందుకంటే అందరూ వీడియోలు చేసేది ఉచితం కోసం అయితే కాదు, ఒక రూపాయి వస్తుంది, ఒక పొట్టకూడి కోసమే చేస్తారు వీడియోలు. ఇదైతే నాకు చాలా అన్ఫేర్ అనిపించింది, చాలా అంటే ఒప్పల బల్ల చాలా అనిపించింది. తర్వాత ఫుల్ మెసేజ్ చూపిలా వచ్చారు, స్కిప్ చేసి పంపించారు. అలా అయిపోయిన తర్వాత దుర్భాగ్యాక సారీ కాదు పాప, నాకు నాకు నోరు తిరగదు, ఆ పేరు పాప. ఆమె ఏం చెప్పాలనిపించిందో అది చెప్పుకోకుండా మ్యారేజ్ చేశారు. ఆమె చెప్పిన పదాలలో ఒక విషయం ఉంది, లుక్స్ ఉండాలని. అది పాయింట్ అవుట్ తీసుకుంది బిందు. అది లుక్స్ ఉండాలి, టిష్యూ ఇచ్చి తుడుచుకో అంటే మేకప్ ముందుండే కాన్ఫిడెన్స్ ఇప్పుడు లేదని. మెయిన్ అది కాదు, వీళ్ళు కన్ఫ్యూజ్ చేసారు. ఇప్పుడు స్టేజ్ మీద ఉన్నోళ్ళు డైరెక్ట్ స్టేజ్ మీదకి పోయినాక కన్ఫ్యూజ్ చేస్తే ఏమవుతారు చెప్పండి. ఇప్పుడు అగ్రిమెంట్స్ అనేది ఫస్ట్ స్టేజ్ మీద పోనీకే పోతున్నారు, వెళ్ళినప్పుడు కొంచెం ఎంకరేజ్ చేయాలి కానీ డైరెక్ట్ డిస్కరేజ్ చేసి పడేసారు. ఈ మీద కూడా కొంచెం నాకైతే అన్ఫేర్ అనిపించింది. కొంచెం అట్లా చేయకూడదు, కొంచెం ఆమె నోట్లో నుంచి మాట రానియాలి. చేసింది అయితే నాకు ఏమనిపించింది అంటే కొంచెం చాలా ఓవర్ యాక్షన్, కొంచెం కాదు చాలా ఓవర్ యాక్షన్ చేసింది. అట్లా చేయకుండాల్సింది. నాకు దాంట్లో కూడా నువ్వు గమనించావా, అతను వచ్చినప్పుడు శ్రీముఖి కదా, టచ్ చంప పగులుతుంది అంటే ఏమనుకుంటాను. అంటే మనకి అతనికి ఏమైనా అంటుబాధ ఏమైనా ఉందా? వీళ్ళేమన్నా పైన దిగి వచ్చారు రైట్. నాకు కూడా మంచిగా ఒపీనియన్. లాస్ట్ సమంత సినిమా మంచి క్యారెక్టర్ మంచిగా చేస్తాంది ఏమో అనుకుంటే ఈమె కూడా
చాలా ఇదైతే తప్పు. చాలా బ్యాడ్ చాలా అనిపిస్తుంది. తప్పు. సరే తర్వాత ఓవరాల్ గా జడ్జ్ చేసింది అయితే కరెక్ట్. 3 గురించి ఇచ్చారు, ఇవ్వాల్సిందే. ఎందుకంటే అతను కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఒకటే స్టిక్ అయి ఉన్నాడు, ఏదైతే అనుకున్నాడు అదే చెప్పినాడు. ఆ విషయంలో మళ్ళా శ్రీముఖి ఆనుకొని పోయి మాట్లాడుతుంది, ముందుకు వచ్చి దగ్గరగా మాట్లాడుతుంది. అంటే మిథిలేష్ రెడ్డికి అంటువ్యాధులు లేవు, లేదు, రన్నింగ్ రాజాకి అంటువ్యాధులు ఉన్నాయా? అదే. మనుషులాగా చూడండి నాయనా. కొంచెం మనిషిలాగా ఉన్నాడురా. కనీసం అందరూ మనిషిలా కదరా. చాలా తప్పు తప్పు తప్పు. ఇప్పుడు చూడు, ఇప్పుడు చెప్పు ఓవరాల్ గా జరిగిన ఎపిసోడ్ లో నేను పోవడం కరెక్ట్ దాంట్లోకి వద్దు నాయనా. ఎందుకు గురించి మనకి ఇచ్చేది మనకి చాలా మంది ఇజ్జత్. వద్దు స్వామి, వద్దురా నాయనా. కొన్ని రోజులు అయితే బాధపడినా నిజంగా. కనీసం లాస్ట్ ఇయర్ చేసినావు ఆడిషన్, ఈ ఇయర్ ఇచ్చినావు, కనీసం ఇప్పుడన్నా కనీసం అగ్ని పరీక్ష కన్నా వెళ్తాం అనుకున్నాను. వద్దు, నాకు అనిపించింది వద్దనే వద్దు. ఈ ఎపిసోడ్ చూసినాక నమస్కారాలు, కోటి వందనాలు. మీ ఉండే పరువు పోవాలనుకుంటే నెక్స్ట్ ఇయర్ అగ్ని పరీక్ష మళ్ళీ అప్లై చేసుకోండి. పరువు పోవాలనుకుంటే పోవాలనుకుంటేనే. నిలబెట్టుకోలేదు వీళ్ళు ముగ్గురే ఉంటారు పత్తి గింజలు. ఈ ముగ్గురు పత్తి గింజలే ఉంటారు ఎప్పటికీ. లేకపోతే వాళ్ళకి ఏమొస్తారు ఛాన్సెస్ ముగ్గురికి? ప్రతి సంవత్సరం ఒకసారి అనిపిస్తారు వాళ్ళు 10 రోజులు. నీకేం తెలుసు? ఇప్పుడు ఎట్టుంది తెలుసా? డిమాండ్ ఉంది తెలుసా? 3 పూజకి 10 గంటల పువ్వులు వచ్చి అప్పుడే వికసిస్తున్న మొగ్గకు క్వశ్చన్ చేసేట్లుంది. ఆ మొగ్గని తుంచేసిర్రా నాయనా సామి. ఆ మొగ్గను తుంచడానికి వచ్చారు. కనీసం నెక్స్ట్ ఇయర్ కన్నా ఈ జూరీని మార్చండి అయ్యా, మీకు దండం పెడతా. ముగ్గురిని స్కూల్లా పోతున్నాం సామి. కానీ పెట్టండిలే గానీ ఆ శ్రీముఖి ముగ్గురు అభిజిత్ గాని మాత్రం మార్చండి సామి. వాడి ముఖం కూడా చూడబుద్ధి తెచ్చలే నాకైతే. ఓవరాల్ గా అయితే ఉప్పల్ బాలకు ఈ ఎపిసోడ్ లో చాలా అన్ఫేర్ జరిగింది. యాక్చువల్లీ ఉప్పల్ బాలను తీసుకోవాల్సింది. ఆడు ఉప్పల్ బాల అతను కొంచెం ఫేమ్ ఉంది, చాలా మంది గుర్తుపడతారు, చాలా సెలబ్రిటీతో తిరిగాడు, కొంచెం డైరెక్ట్ సెలెక్ట్ అవ్వాల్సింది. రైట్. శ్రీముఖి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఐ ఫ్యాన్ యూ అనేసి అనింది, బిగ్ ఫ్యాన్ అనింది. అంత అంత టోన్ ని తీసుకొచ్చి మీరు కించపరుస్తున్నారు. చాలా తప్పండి, చాలా తప్పు. అట్లా చేయకూడదు. రిజెక్ట్ చేయాలనుకుంటే చేసేయండి, కానీ ఆ మాటలు ఈ మాటలు చెప్పి మాటలు ఇదే గాయ్స్ ఈ ఎపిసోడ్ వీడియో. ఏదో ఏదో ఉంటదని ఓపెన్ చేసిన పొద్దున్నే. అది ఏంది రాత్రి 10 గంటలకు చూసాము, అది స్ట్రీమ్ కాలే, 12 గంటలకు స్ట్రీమ్ కాలే. దీనికోసం మనం మేల్కొని చూసింది 12 వరకు మేల్కున్నాము. వాడు స్ట్రీమ్ చేసింది 3 గంటలకో ఏమో. అదే ఉన్నట్టు అయింది గాయ్స్. నెక్స్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూద్దాం, దానికి కూడా రివ్యూ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం ఫన్నీగా. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. బై బై. బాయ్ బాయ్.